హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక కొత్త లెసన్ గురించి మనం తెలుసుకుందాం. అదేంటంటే మనము మన దేశం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనకు రావాలి. అది కూడా బయలు ద్వారానే. ఇప్పుడున్నటువంటి సమస్యలో భారతీయులని లేదా హిందువులని ఇతర దేశాల వాళ్ళు వారి మీద దాడి చేయడం మొదలుపెట్టారు. నేను అనుకోవటం రాబోయే దినాలలో ఇంకా వీళ్ళని అత్యంత దారుణంగా అణిచివేసినా కూడా మనం ఏమి ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమి లేదు. నేను ఎందుకన్నానంటే ఈ మాట, మనం చూస్తున్నటువంటి పరిణామాల ఆధారంగా ఈ దేశం యొక్క భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకుంటే రాబోయే దినాలలో సమాజం, ముఖ్యంగా ఎవరైతే ఇతర దేశాలలో ఉంటున్నారో వారి యొక్క జీనాలజీ మీద యొక్క ఎఫెక్ట్ పడుతుంది. వాడి యొక్క జీనాలజీ అంటే ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లల మీద పడుతుంది. లేదా ఒకవేళ ఈ యొక్క పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి యొక్క మనుషులు కనుక మీరు మా దేశం నుంచి వెళ్ళిపోండి అన్నప్పుడు అది ఇప్పుడున్నటువంటి జనరేషన్తోనే స్టార్ట్ అవుద్ది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. అమెరికాలో మొదలైంది, యూరోప్లో మొదలైంది, ఆస్ట్రేలియాలో కూడా మొదలైంది. కారణం ఏంటి? ఏ కారణం చేత మొదలైంది ఇది ఇలాగా? మనం ఒకసారి నిజాయితీగా ఆలోచిస్తే మనం ఇక్కడికి వచ్చి వాళ్ళ జాబులు తీసుకుంటున్నామని కానీ, లేకపోతే ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ప్రదేశాలలో మనం శుభ్రంగా అనుభవిస్తున్నామనే ఫీలింగ్ వాళ్ళకైతే లేదు. టు బి ఫ్రాంక్, వాస్తవంగా వెస్ట్రన్ కల్చర్ భారతదేశం కంటే చాలా అడ్వాన్స్లో ఉంది కాబట్టి వీళ్ళు చేసే ప్రధానమైన ఆలోచన ఏంట్రా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి కల్చరల్ యాక్టివిటీస్ మీద వీళ్ళు స్టడీ చేస్తారు. ప్రపంచంలో ఉన్న కల్చరల్ యాక్టివిటీస్ ఏదైనా సరే ఆ కల్చర్లో ఉన్నటువంటి మంచి అంతా చెడు అంతా ఆలోచిస్తారు. ఆలోచించి ఆ రేస్ని ఆల్మోస్ట్ ఇది ఎలా ఉంటుందని డిసైడ్ చేస్తారు. దీనికి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయంటే ఇప్పుడు చెప్పబోయేవి చూపిస్తాను. అది కూడా బైబుల్లోనే ఉంటాయి. అవి కూడా బైబుల్లోనే ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే లోపల ఒక విధంగా ఆలోచిస్తూ బయటికి ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడతారు. H1B వైరస్ ఏదో పట్టింది ఈ దేశానికి, దాన్ని తీసేయండి అని ఉంటారు. కానీ వాస్తవంగా అది కాదు. వీళ్ళ భయం ఈ జాతి కనుక మన దేశంలో అభివృద్ధి చెందితే మన కల్చర్ ఉండదు. ప్రధానమైనటువంటి ఎజెండా అదే. భారతీయులు కనుక ఆ స్థిరపడినటువంటి జీనాలజీ కనుక అభివృద్ధి చెందిందంటే మన కల్చర్ ఉండదు అనేది ప్రధానమైన ఎజెండా. అట్ ద సేమ్ టైం మన చరిత్రను కనుక ఒకసారి బైబిల్ ద్వారా గ్రహిస్తే జీనోసైడ్ జరుగుతుంది. అంటే రేస్ని చంపివేసే విధానం. ఏ కాడికి సమాజంలో మానవుడు ఏమంటాడంటే హిట్లర్ నుంచి ఇది జరిగింది, హిట్లర్ కాలంలో యూదుల యొక్క జీనోసైడ్ జరిగింది అని చెప్తూ ఉంటారు. అంతకంటే ముందే చరిత్రలో జరిగింది. చరిత్రలో ప్రస్ఫుటంగా కనబడేది ఎక్కడ కనబడుతుంది అంటే ఎస్తేరు గ్రంథంలో జరుగుద్ది. ఎస్తేరు గ్రంథంలో ఈ యొక్క జీనోసైడ్ జరగడానికి రాజు యొక్క ముద్ర పడుతుంది. ఎస్తేరు గ్రంథం అది ఎలా ఉంటుంది అంటే ఒక రాజు దగ్గర పనిచేస్తూ ఉంటాడు. వాడు ఎలా ఫీల్ అవుతాడు అంటే నేను నీడికంటే గొప్పవాడిని, రాజు కంటే కాదు, మిగిలిన వాడికంటే నేను గొప్పవాడిని, కాబట్టి ప్రతివాడు నాకు నమస్కరించాల్సిందే అనేటువంటి తలంపుతో ఉంటాడు. వాళ్ళలో ఈ పని చేసే వాళ్ళలో ఒక యూదా జాతి వాడు ఏం చేస్తాడంటే వాడిని చూసి నిలబడు, వాడిని చూసి కనీసం నమస్కరించడు. నువ్వేంటారు, నువ్వు నాకంటే తక్కువడివి, యూదులు చేసే పని ఇది. నువ్వు నాకంటే తక్కువడివి, ఏదో రాజు దగ్గర ఉన్నంత మాత్రాన నువ్వు నాకంటే గొప్పవాడు అట్ అయిపోతావు, సారీ అని చెప్పేసి స్ట్రైట్కి ఎట్లా నిలబడిపోతాడు. కనీసం నమస్కరించడు.
ఆ యొక్క జాతి మీద పగ అలమరవుద్ది అనమాట. ఎవడైతే అధికారులను లెక్క చేయకుండా ఉంటాడో, ఎవడైతే ఆ యొక్క లా అండ్ ఆర్డర్ రాజు యొక్క చట్టాలని గౌరవించడో జాతి వాడు దారుణమైన జాతి వాడు అనే ఒక ఆలోచనకు వస్తారు. ఆ కాన్సెప్ట్లోనే ఈ యొక్క యూదులను చంపివేసే కార్యక్రమం ఎస్తేరు గ్రంథంలోనే జరిగింది, ఎస్తేరు కాలంలో జరిగింది. అంటే దేవుడు యూదులను చంపబోతుంటే ఏ విధంగా రక్షించాడు అనేది ప్రస్ఫుటంగా కనపడుతుంది. చాలా మంది ఏమంటారంటే యూదులకే దేవుడా యెహోవా, యూదులకే దేవుడా అంటుంటారు. యూదులకి కాదు, సర్వమానవాళికి దేవుడైన యెహోవా సృష్టికర్త. ఎప్పుడైతే యెహోవా ఇచ్చినటువంటి లా అండ్ ఆర్డర్ను ప్రస్ఫుటంగా క్రిస్టల్ క్లియర్గా సమాజానికి వాడడో వాడు వ్యతిరేకి అవుతాడు. అప్పుడు ఆ యొక్క యెహోవా యొక్క సమాజంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన వాడు అని అర్థం. యెహోవా యొక్క సమాజం బయటికి వెళ్ళిపోయిన వాడు ఏమన్నాడు, వాడు బయట పారవేయబడిన వాడు అని అర్థం. యెహోవా అర్థం ఉండి ఎవడైతే యెహోవా చెప్పినటువంటి పనులు చేస్తుంటాడో వాడు దేవుడు నా వాడు అంటాడు. అయినప్పటికీ కూడా వాడు కుయుక్తిగా తప్పులు చేస్తున్నప్పటికీ కూడా వాడు దండిస్తూ ఉంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదే. దేవుడితో అన్ని రకాలుగా మాట్లాడుతూ దేవునితో ప్రేమిస్తూ, ప్రభా నీ అంతటి వాడు, నా జీవితం అంతటి నేను గొర్రెల కాపరిని అంటూ దేవుని ప్రార్థిస్తూ తన యొక్క ఆ యొక్క హృదయాన్ని దేవునికి కుమ్మరించినప్పటికీ కూడా తన శరీర ధర్మపరంగా బలహీనుడు. సో అటువంటప్పుడు మానవుడు అటువంటి దావీదు కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులను దేవుడు దండిస్తాడు, మళ్ళీ సరవుతాడు. అదే ఒక రకమైన బ్యాచ్. ఇంకో బ్యాచ్ ఉంటుంది ఏంటంటే అచ్చంగా యెహోవాకే మేము భక్తులు, ఇంకెవడో భక్తులం కాదు అనుకుంటే ఒక జాతి. సో ఈ విధంగా మానవుడు వాడి యొక్క ఆలోచనలోంచి విడిపోయాడు. కొంతమంది అంటారు యెహోవాకి మేము భక్తులం కాదు, మాకు సంబంధం లేదు, ఆడివుడు దేవుడు అంటుంటే కొంతమంది. కానీ ఈ దేవుడు ఇచ్చినటువంటి లా అండ్ ఆర్డర్ని, కమాండ్మెంట్స్ని, చట్టాలను, శాసనాలను వాడుతూనే ఉంటారు సమాజంలో. ప్రతిరోజు ప్రతి క్షణం వాటి కింద బతికేస్తూనే ఉంటారు వాళ్ళు. అది గ్రహించట్లేదు. ఇక్కడ కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ఈ జీనాలజీ ఎలాగైతే ఈ జీనోసైడ్ జరిగిందో, ఈ వెస్ట్రన్ కల్చర్లో ఏ విధంగా అయితే మానవుడు డెవలప్ అవుతున్నాడో ఇక్కడ వీళ్ళకి భయం పట్టింది. ప్రధానమైన కారణం మోడీయే. ఎందుకంటే వెస్ట్రన్ కల్చరు ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. వాళ్ళ కల్చర్ ఎలా ఉందో, వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవుతున్నారు ఏంటనేది. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్ నుంచి తీసుకుంటే, ఈజిప్ట్లో ఈ యొక్క యాకోబు సంతతి బానిసలుగా ఉన్నప్పుడు వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు జనసంఖ్య పరంగా. ఫరో అంటాడు, మీరు యూదులను గమనించారా, వాళ్ళు అన్ని రకాలుగా డెవలప్ అవుతూ ఉన్నారు, వాళ్ళు కనుక డెవలప్ అయ్యారో మనం చనిపోతాం, ఇక మనం బతకం. కాబట్టి మనం వీళ్ళ మీద ఒక కుయుక్తిని మనం ప్రదర్శించాల్సిందే అని ప్రదర్శించి వాళ్ళని బానిసలుగా మార్చడం మొదలుపెట్టాడు. మంచి మంచి మాటలు చెప్పుకుంటూ, మంచి చేసుకుంటూ, వాళ్ళ ద్వారా వచ్చేటువంటి పనులు, వాళ్ళ ద్వారా ఎటువంటి పనులు చేయించుకుంటూ వాళ్ళకి అదే స్థానంలో ఉంచేశాడు. ఇక్కడ వాళ్ళు కళ్ళు తెరిచే లోపల మేము బానిసత్వంలో ఉండాము అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చేసారు. ఈ సబ్జెక్ట్ని మీకు టూకీగా చెప్తున్నాను అంతే. యాజ్ టీజ్గా ఉన్నట్టు చెప్పాలంటే నేను పాస్టర్ అని కాదు. సో అప్పుడు ఏమవుతారు, మేము బానిసత్వంలోకి మేము వెళ్ళిపోయామని చివరికి ఒక్కసారిగా ఆలోచన వచ్చే సమయానికి ఇక పూర్తిగా వాళ్ళు అనగదొక్కడం మొదలుపెట్టారు. అప్పుడు వీళ్ళు దేవుడికి మొదలుపెట్టినప్పుడు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనయ్యన్నాను అనుకుంటూ మోషే ద్వారా వాళ్ళని లేచి వాళ్ళని బయటికి వస్తారు. అది ఒక రకమైనటువంటి. సో ఒక దేశంలో ఒక జాతి డెవలప్ అవుతుంది అంటే ప్రధానంగా ఆ దేశాలు భయపడతాయి. మనం ఏదో వీళ్ళ ఆహారం కోసం వాళ్ళు ఏదో మన దేశానికి వచ్చారు, మనం జాబులు ఇచ్చాము, చక్కగా ఉన్నారు అనుకున్నామే కానీ వీళ్ళు చేసే పని చాలా ప్రమాదకరమని ఆలోచిస్తారు. నేను మీకు అంతకుముందు వీడియోని చెప్పుకుంటూనే వస్తున్నా. నా వీడియోలు ముందుకు ఫార్వర్డ్ అవ్వ నాకు తెలుసు. ఎందుకంటే ఇది క్రిస్టియానిటీది కాదు, అది హిందూయిజం కాదు, ఎవరిది కాదు.
కాబట్టి యాక్సెప్ట్ చేయడం చాలా కొంచెం కష్టమే. అట్ ద సేమ్ టైం నా మాటలు కత్తులతో పొడిచినట్టు ఉంటాయి. కాబట్టి నా వీడియోలు అంత ఫార్వర్డ్ అవ్వు. చూసిన వాళ్ళు కనీసం జాగ్రత్తగా ఆలోచించి సమాజాన్ని చెప్పండి. ఆ విషయంలో చాలా మంచిది. ఇతర దేశాలలో వాళ్ళు చేసేటువంటి పని ఏంట్రా అంటే ఆ దేశంలో ఉన్నటువంటి చట్టాలను వాళ్ళు గౌరవించరు. మన బాధ్యత గురించి మాట్లాడతాం. ఆ దేశంలో ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని తీసుకొని వాటిని మిస్లీడ్ చేస్తుంటారు. నెక్స్ట్, వీళ్ళు చేసే పండుగలో వీళ్ళకి చిరాకు కలిగిస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను వీడియో ఒకటి పెడుతున్నాను, చూడండి. ఒకటే పెడుతున్నాను. అంతకుముందు వీడియో ఏం చెప్పానంటే ఇర్మియా గ్రంథాన్ని అలాగే యెషయా గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఒక మాట చెప్పాను. ఒక వీడియో చేశాను 20 minutes. ఏమని? తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు, వాడి దగ్గర ఏమాత్రం జ్ఞానం లేదు. ఆ యొక్క విగ్రహాలను ఒకటి చేసుకొని తోటలో బలి అర్పణం చేస్తూ అసహ్యమైన పాకాలను వాళ్ళు తింటూ ఉంటారు. వాళ్ళు అలా తింటూ ఒక సామాన్య మానవుడి దగ్గరికి వచ్చాడు అనుకో, వాడిని అరే నువ్వు అసండకపో అని అంటుంటారు అని ఒక వీడియో చెప్పాను. యాక్చువల్గా భారతీయులు ఈ దేశం రాకముందు చాలా సుస్పష్టంగా మనం ఉన్న కాలానికి చాలా చక్కగా ఉంది. సిస్టంగా పరంగా కానీ చాలా చక్కగా ఉన్నాయి. వీడు వాడు దాన్ని గ్రహించడు. మనం దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఆలోచన రాడు. ఇండియాలో ఏ విధంగా అయితే పెరిగాడో అదే మెంటాలిటీతో ఇతర దేశాలకు వస్తాడు. ఇది సమస్య. ఇండియాలో వాడు ఏ విధంగా అయితే తల్లిదండ్రుల మధ్య పెరిగాడు, ఇక్కడ ఇండియాలో చేసే పని ప్రధానంగా ఏంటంటే తల్లిదండ్రులు తల్లిబడి గర్భంలో ఉండగానే మనం పలానా కులము అని నేర్పుతున్నాయి. కానీ నువ్వు మనిషివి, చక్కగా బ్రతకాలి సమాజంలో. ఇదిగో పలానా వాడు నీ సృష్టికర్త, ఆ సృష్టికర్త నా గర్భంలో నేను పెట్టాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా సమాజంలో ఉండాలి. ఉండటం వల్ల ఏమవుతుందంటే దేవునికి పరిచారకుడిగాను ఉంటావు, కుటుంబానికి మంచి పేరు తెచ్చేవాడుగాను ఉంటావు అనే సబ్జెక్ట్ని చెప్పడం మర్చిపోయారు. మనం పొలం గొప్పది, నువ్వు పలానా వాడివి, నువ్వు దీనికి సంబంధించినోడివి, నువ్వు ఈ కల్చర్ సంబంధించినోడు, నువ్వు రాముడు పూజించడు, నువ్వు శివుడు పూజించుకునేవాడు అంటూ విగ్రహాలకు యొక్క సంస్కృతిని ఆపాదించి వాడిని ఇతర దేశాలకు పంపిస్తున్నాం. తల్లిదండ్రులుగా మీరు చేసేది అత్యంత నీచమైన పని. ఇంక్లూడింగ్ నేను కూడా తండ్రిని. ఇప్పుడున్నటువంటి సమాజంలో నేను కూడా చిన్నవాడుగా ఉన్నాను. నేను బొమ్మలు పూజించుకున్నాను, కానీ ఆ కల్చర్లో పెరగల. ఆ కల్చర్లో ఉన్నప్పుడు కూడా వాటి గురించి ఆలోచన మొదలుపెట్టాను. ఇవేం బొమ్మలు, ఒక కొండ మీద ఒక దేవుడు ఉంటాడు, ఒక కొండ కింద ఇంకో దేవుడు ఉంటాడు, మళ్ళీ పొలిమేర దగ్గర పోతే ఇంకో దేవత ఉంటుంది. అసలు వీటిని చేసినోడు ఎవడు అనేటువంటి ఆలోచన అప్పుడే వచ్చింది. కాబట్టి నాలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. మీరు కొంచెం ఈ బైబిల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సమాజం త్వరగా డెవలప్ అవుతుంది. మీరు ఎలా ఉన్నారంటే గొప్ప సంస్కృతి అని చెప్పేసి ఆ దరిద్రాన్ని ఇతర దేశాలు తీసుకొస్తున్నారని చెప్తున్నాను. వాళ్ళకి ఎంత చిరాగ్గా ఉంటుంది అంటే ఆ చేసే బొమ్మలు వీళ్ళు ఇంకా దొంగతనాలు చేస్తుంటారు. ఇక్కడ నుంచి ఇతర దేశాల నుంచి ఇండియా తిరిగి వెళ్ళేవాడు ఏం చేస్తారంటే ఈ దేశంలో ఉన్నటువంటి క్రెడిట్ కార్డు లక్షల రూపాయల్లో వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. ఇది అత్యంత నీచమైనటువంటి క్రియ. నీ బుద్ధి అగ్రవర్ణమనో లోవర్ణమనో ఏదో దరిద్రాన్ని నీ మెడకేసుకొని తగిలించుకొని ఇతర దేశాలకు వచ్చి ఆ దరిద్రాన్ని ఇక్కడ వదిలిపెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ బొమ్మలు తీసుకెళ్ళవు, ఎక్కడ పెడతావు? ఆడి యొక్క సొమ్ముని దోచుకొని పోతున్నావు. ఎంతకంటే నీచమైనటువంటి సంస్కృతి ఎక్కడ ఉందా? ఇతర దేశాల గురించి మర్చిపో. వాడు కల్చర్లో పెరిగినా వాడి గురించి మర్చిపో. ముందు నీది నువ్వు గడుక్కో. నీది నువ్వు చేసే పనిలో ఇంతేనా చేసేది? ఎందుకు ప్రేమించాలి ఇతర దేశాలు నిన్ను? ఏ కారణాల చేత ఇతర దేశాల వాళ్ళు మిమ్మల్ని ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? నీకెందుకు రక్షణ కలిగించాలి? నువ్వు వచ్చావు, ఇతర దేశాల్లో వచ్చావు. ఇతర దేశంలో వచ్చినప్పుడు కూడా ఆ దేశం వాడు నీకు చక్కగా ఆ బైబిల్ ఇచ్చిన చట్టాల కింద నిన్ను కూడా రక్షిస్తున్నాడుగా, ఆ బైబిల్ ఇచ్చిన చట్టాల కింద నిన్ను కూడా ప్రేమిస్తున్నాడుగా.
మళ్ళీ ఇంకా బొమ్మ తీసుకుపోయి వాటికి కూడా యాడ్ పెడతాను నువ్వు. అమెరికాలో 25 అడుగుల విగ్రహాన్ని పెట్టారు. వాడి అబ్బా సొత్తది ఆ దేశం. మనుషులకు పుట్టారా జంతువులకు పుట్టారా మీరు? అసలు మీ వలన ఈ దేశం వాళ్ళు విసిగిపోయారు. అసలు మీ దరిద్రమైన పనుల వలన ఈ ఇతర దేశాల వాళ్ళు విసిగిపోయి చిరాకేసి ఎక్కడ పడితే అక్కడ కొడత మొదలు పెట్టారు. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు? సరే, కొంతమంది రోషన్ కలిగి కూడా ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళిపోయాడు అనుకుందాం. ఇండియా వెళ్ళిపోయాడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఇండియా తిరిగి వెళ్ళి మనం సరిగ్గా బతకనిస్తున్నారా? నువ్వు కమ్మోడివి, నువ్వు మాలోడివి, నువ్వు మాదిగోడివి, నువ్వు వెలమ్మోడివి, నువ్వు పలానా కులముడి, నువ్వు పలానా కులముడి అంటూ చంపేస్తున్నారే కానీ వాడైనా సుఖంగా బతకనిస్తున్నారా? ఇంతకంటే నీచమైనటువంటి సంస్కృతి ఒకటి పెట్టుకొని ఇతర దేశాలకు వస్తే, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఎవడు ప్రశాంతంగా ఉంటాడు? ఎందుకు ఉండాలి? మీరే ప్రశాంతంగా ఉండనైపోతుంటే మనుషులని, మీరే మనుషులు ప్రశాంతంగా ఉండనైపోతుంటే వీళ్ళు ఎలా బతుకుతారా? ఎలా బతుకుతారు చెప్పు? మొదలైంది. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? వాళ్ళు రిటర్న్ వచ్చి బతకలేరు. ఆ దేశం ఆ దరిద్రంలో ఆ మనుషుల మధ్య బతకలేరు. ఇక్కడుంటేనేమో మళ్ళీ వీళ్ళు అణచబడుతున్నారు. ఇదే సిస్టంగా జరిగింది. సిస్టమ్ మారలేదే, మారిందా? మారలా. ఈజిప్టులో ఫరో కింద ఉన్నటువంటి మనుషుల గురించి ఏ విధంగా అయితే ఫరో ఆలోచించాడో వాళ్ళు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. వీళ్ళు మా దేశం వచ్చారు, మా దేశంలో డెవలప్ అవుతున్నారు, కానీ మా సంస్కృతిని వీళ్ళు నాశనం చేస్తున్నారు. అవునా కదా? వినాయకుడిని పూజిస్తున్నావు కదా, భక్తి శబ్దాలు పూజిస్తున్నావు కదా, మీరు చేసేది ఇంత నీచంగా బొమ్మలు చేసుకొని వాడు కాళ్ళతో దొక్కి ఒకడైదు ముద్దులు పెడతాం. ఎంత దరిద్రం అది. నేను ప్రేమించమని చెప్పట్లా, నేను బొమ్మలకు వ్యతిరేకం, బొమ్మల పూజలకి నేను వ్యతిరేకం. నేను ఇష్టం బైబిల్లో ఉన్న పదాలు ఇష్టం వచ్చిన మాట్లాడతాం. నాకు దేవుడు ఇచ్చిన అధికారం. మీరు ఆ బొమ్మలు కంటూ పోయారా కానీ ఈ దేశాన్ని సరిచేసి ఆ దేశంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని పర్ఫెక్ట్గా ఉంచాలనే ఆలోచన మీరు చేస్తున్నారు ఎప్పుడైనా? అదేమంటే ధర్మం 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 దరిద్రాన్ని ఒకటి తీసుకొచ్చి పాట ఒక మాట. అది ఏంట్రా ధర్మం అంటే? ధర్మం అంటే లా అండ్ ఆర్డర్ రా. ధర్మం అంటే లా అండ్ ఆర్డర్. ధర్మం అంటే లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ లంచాలకు అలవాటు పడితే నువ్వేం చేస్తున్నావు రా? సిగ్గుందా నీకు? ఇతర దేశాల్లో ఉన్న భూమి నీ దేశంలో లేదా? ఇతర దేశంలో లేదా? భారతదేశంలో లేదా? భారతదేశంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క సస్యశ్యామలంగా మార్చిపడచ్చు ఒక రాష్ట్రాన్ని. సరిగా మీరు బుద్ధి జ్ఞానం కలిగి ఉంటే. మిమ్మల్ని అత్యంత దారుణంగా కొడతంలో తప్పు లేదు, మిమ్మల్ని అత్యంత దారుణంగా తిడతంలో అసలు తప్పే లేదు. దేశాన్ని పుట్టిన ప్రతివాడు, వాడు రెడ్డి అవ్వచ్చు, కమ్మ అవ్వచ్చు, కాపు అవ్వచ్చు, మాలవచ్చు, మాదిగోడవచ్చు, మనిషి అనేవాడు మనం పుట్టినటువంటి ప్రదేశాన్ని సరి చేసుకోవాలి, చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి అని ఆ యొక్క పుట్టిన ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకున్నారు మీరు ఎప్పుడైనా? మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలి? ఏ రకంగా ప్రేమించాలి? అదేమంటే చట్టాలంటారు, శాస్త్రాలు అంటారు. ఎవడికి చట్టాలు? ఎవడు కొడుతున్నావురా? నాలంటి కొడతావా? నాలంటి వాడాలంటే కూడా నీ అబ్బా నీ తాత ముత్తాతలు కూడా దిగిరవా? ఈ దరిద్రాన్ని ఇతర తీసుకోవడానికి వచ్చి పడుతుంటే నీ మీద ఎందుకు ఇవ్వాలి? నీ మీద ఎందుకు ఉంటుంది రెస్పెక్ట్? ఏ రకంగా ఉంటుంది? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? సిగ్గు శరాలు ఉన్నాయా? నీచం చేసి పడేశారా అమెరికాని? నీచం గత మ్యాక్సిమం 20 years మీరు పెంట చేసి పడేశారు. దాన్ని టాట్లుగా మార్చారు. ఎందుకు రాదు మీకు యాజిటేషన్? ఎందుకు రాదు? వాళ్ళు ఎందుకు తిరగబడకూడదు? ఎందుకు కొట్టకూడదు? అదే ఉంటే నిమ్మ టీవీలో ఒక్కొక్కడు అసలు ఆ దేశాలు చేయించారా, ఈ దేశాలు చేసి ఇంతనా. వీళ్ళున్నదే మురికైతే వీడే పెద్ద పద్ధతిగా మాట్లాడతారు. జర్నలిస్టులు కానీ లేకపోతే ఇంకోడు కానీ చాలా పద్ధతిగా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారో తెలియదు. వీళ్ళ బుద్ధి ఏమైంది? వీళ్ళ జ్ఞానం ఏమైంది? జీనోసైడ్ జరగడానికి గల కారణం మీరే. సామాన్య మానవుడు వాడి యొక్క ప్రవర్తన. అలాగే ఆ ప్రవర్తన బట్టి ఏలికలు మిమ్మల్ని అత్యంత దారుణంగా మార్చేస్తున్నారు. బానిసలుగా మార్చేస్తున్నారు. కులంలో ఒకడుంటే, కులాధిపతి ఒకడుంటే, ఆ కులం కింద ఉన్న ప్రతివాడు బానిసే. మీ కులంలో ఒక యాక్టర్ అనేవాడో యాక్ట్రెస్ కనుక ఉంటే దాని కింద ఎంత మంది దాన్ని సంఖ నాకుతారో, దాన్ని కాళ్ళ దగ్గర నాకుతారో మీకు తెలియదు. అందరు నాకేవాళ్ళే. బొమ్మలు పూజిస్తారు, వాళ్ళకి ప్రత్యేకంగా మళ్ళీ విగ్రహాలు పెడతారు. ఏమన్నా ఉపయోగం ఉందా? నువ్వు ఉన్న పాటన చస్తే, ఉన్న పాటన నీ బిడ్డతో సహా నువ్వు చస్తే నువ్వు వదిన పెంట ఎవట క్రియేట్ చేసేది? దాన్ని ఎవట క్లీన్ చేసేది?
నీవు వదిలిన పెంటని క్లీన్ చేసేది ఎవడు క్లీన్ చేయాలి? పెరిగి పుట్టావు, కొంతకాలం బతుకుతున్నావు, చస్తున్నావు. దీనికోసం లేనిపోని దరిద్రాన్ని ఒకటి క్రియేట్ చేసి సమాజంలో పెట్టి చచ్చిపోతున్నాం. ఇదే మీరు చేసే పని ఇంకా కొత్త ఏమైనా ఉందా? జీనోసైడ్ జరగడానికి ప్రధానమైన కారణం ఈజిప్ట్ ఒకటి. ఎస్తేరు గ్రంథంలో హిందూ దేశము అనే పదం ఉంటుంది. అంటే మన దేశ చరిత్ర ఎస్తేరు గ్రంథ కాలానికే ఉన్నది అని అర్థం. ఎస్తేరు గురించి ఎందుకు రాసామంటే జీనోసైడ్ గురించి ఈ దేవుడు అనే యెహోవా చూశాడు కాబట్టి భూమి మీద జీనోసైడ్ అంటే ఒక జాతిని మానవుడు ఇంకొక మానవుడు నశించడానికి వీలు లేదు. ఇవి జాతులు నా ద్వారా వచ్చాయి, నేను సృష్టించిన వాడిని, సృష్టికర్త నేను. ఈ జాతులు ఒకటికొకటి తన్నుకుంటున్నాయి. ఈ బొమ్మలు కంటుకుపోయి ఒక జాతి ఇంకో జాతి మీద దాడి చేసుకుంటున్నాయి. కాబట్టి వీటిని మనం తప్పనిసరిగా కాపాడాల్సిందే అని దేవుడైన యెహోవా కదా ప్రణాళిక వేసింది. ఎస్తేరు గ్రంథం యొక్క ప్రధానమైన విశిష్టత అదే. జీనోసైడ్ని ఆపిన గొప్ప దేవుడు. ఈ రోజున భారతీయులను కూడా తన్నకుండా ఉండాలంటే కూడా దేవుడే రావాలి. ఇప్పుడు ఈ దేశాల్లో వెస్ట్రన్ కల్చర్లో ముఖ్యంగా భారతదేశంలో ఎలా వస్తున్నావు, నీ కులాలు ఏందో మాకు తెలుసు, అవి ఎలా ఉండే కూడా మాకు తెలుసు. ఇక్కడ ఏమే నా ముందు వచ్చి తోక తాగించు మాక జాగ్రత్త ఉండాలి నాతో మాట్లాడేప్పుడు. ఈ దేశాల్లో నువ్వు ఎప్పుడైతే వెస్ట్రన్ ఇండియాలో దాటి వెళ్ళిపోయావో వాడు నీ మీద నీ దరిద్రం చేసే పనుల మీద వాడు అసహించుకుంటున్నాడు. నువ్వు అనుకున్న విధంగా, నేను అనుకున్న విధంగా మన రంగు చాలా ఇష్టపడతారంట. కొంతమంది 1-2 ఇష్టపడతారు, 1% ఇష్టపడతారు, మిగిలిన 99% తోట తీసేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు అనుకున్న విధంగా బ్రౌన్ కలర్ని ఆల్మోస్ట్ ఇష్టపడరు. అడిటిగా రంగు అది బైబిల్లో ఉంటుంది. అది కొంతమంది ఇష్టపడతారు, స్కిన్ కలర్ చాలా బాగుంటుంది ఉన్న దాంట్లో, కాబట్టి ఫైన్. ఆ రంగుని ఈర్షపడేవాడు ఆశ్రయించుకుంటాడు. అది రంగంటే వాడికి ఇష్టమే, కానీ వాడు అసహించుకుంటాడు. ఎందుకంటే ఆ రంగు నాకు లేదే అనేటువంటి ఫీలింగ్ వాడికి. కనుక జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, ఇప్పుడు ఈ హిందూ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రజలను కాపాడిన వాడు, ఈ భారతదేశం మనుషులను కాపాడేవాడు కూడా ఆయనే యేసుక్రీస్తు రూపంలో ఈ భూమిని, ఈ వెస్ట్రన్ కల్చర్లో ఆయన ఉన్నాడు. మళ్ళీ మీరు వచ్చి దాన్ని నాశనం చేయడం అనేది నాన్ సెన్స్. జీనోసైడ్ ఒకచోట ఆపాడు. అదే జీనాలజీని, అదే యూదులను బానిసలుగా మార్చేటప్పుడు ఇప్పుడు ఇంకొక ప్రదేశం ఉంది. నీ కళ్ళ ముందు నా కళ్ళ ముందు జరిగింది, పాస్టం కూడా జరిగింది. అదేంటంటే జర్మనీలో హిట్లర్ ఏలే కాలంలో ఒక జీనోసైడ్ జరిగింది. మొత్తం చచ్చిపోలేదు, వాడు అవసరం ఉన్నవాడు మొత్తం చంపేశాడు, దొరికిన చంపేశాడు. రైట్. మళ్ళీ 2023 అనుకుంటా మణిపూర్ అల్లర్లో అది ఒక రకమైన జీనోసైడ్. పర్ఫెక్ట్. అది చంపింది ఎవరిని? సినగాగ్ యూదులనే చంపేశారు. దానికి ప్రధానమైన సూత్రధారి ఎవడు? నిన్ను ఏలేవాడు ప్రధానమైన సూత్రధారి. దానికి నీవే ప్రధాన కారణం. మా దమ్మున్నవాడు మా మోడిరా అని చెప్పి అన్నావు. కానీ వాడు చేసే క్రియలని సమాజం చూసింది. ఇతర దేశాలు కాండ్రించి ఉమ్మేసేలాగా వాడు ప్రవర్తించాడు. వాడు చదువులేనోడు, నోరు తెరిస్తే అబద్ధం. వాడు ఏ వయసులో ఉన్నాడు? వాడు చిన్నప్పటి నుంచి చచ్చేదాకా వాడు అలాగే పెరిగాడు. కాబట్టి వాడు అబద్ధాల కోరు, అత్యంత నీచమైన జాతి వాడు. నా మోడీ, నా బీసీ, నా ఏసీ ఇవి కాదు. వాడు చేసిన నీచమైన పనులకి భారతీయులు ఇతర దేశాలలో ఎవడైతే ఉంటున్నాడో వాళ్ళ మీద వీళ్ళు కన్నేశారు. తెలుసా నీకు అదే? వాడు హిందూ ధర్మం అంటూ వాడు ఏ విధంగా అయితే సమాజాన్ని చంపుకుంటూ వచ్చాడో, చంపేసినా కూడా నాకేం తెలియదని అన్నాడో, మణిపూర్ అల్లర్లో జరగబోయే ముందుగా గోవాలోనూ ఇంకెక్కడో కేరళలోనూ అయ్యగారు ఒక క్రిస్టియన్ మీటింగ్కి అటెండ్ అయ్యాడు. అది నా వీడియో, నా యొక్క ఛానల్ ఉంటుంది, పోయి చూసుకోండి. జీనోసైడ్ అంటే మణిపూర్ అల్లర్లో జరగబోతున్న సంగతి అది తెలుసు. కాబట్టి క్రిస్టియన్లని దారి మళ్లించడం కోసం ఈ కేరళలో ఉన్న చర్చి మీటింగ్ అటెండ్ అయ్యాడు అయ్యగారు. వీడు చేసే ప్రతి ఒక్క క్రియ, ప్రతి ఒక్క ఆలోచన వెస్ట్రన్ కల్చర్ చూస్తూనే ఉంది. ఇండియన్స్ మొత్తం ఇదే ఆలోచన చేస్తున్నారు మన దేశంలో అని చెప్పి వీళ్ళు ఒక ఆలోచనకు వచ్చారు. ప్రధానమైన కారణం ఇదే రీజను, ఇంకోటి లేదు ఇక్కడ. ఇంతకు మించి
ఇంకొక ఆలోచన వీళ్ళ మధ్య లేదు. హిందూయిజంలో ఉన్న హిందువులను మనం గనక ఈ ఏరియాలో బతికిస్తే వీళ్ళు తిరిగి మనల్ని చంపుతారు. వీళ్ళు 100 ఏళ్ళు వీళ్ళు చేసే పనులు 100 ఏళ్ళ కింద ఉంటాయో నువ్వు అనుకుంటాను. నేను 1000 తరాల గురించి ఆలోచించి మాట్లాడుతున్నా. 1000 తరాలు ఇంకా ఫార్వర్డ్ గురించి ఆలోచిస్తున్నా. ఇతర దేశాల్లో గనక హిందువులు అనబడిన వాడు డెవలప్ అయితే, వాడి సంతానం డెవలప్ అయితే 1000 తరాల్లో ఇక ఇక పిల్లలు కుక్కలంగానే కనేస్తారు. వీళ్ళు ఆటోమేటిక్ వీళ్ళ సంతానం డెవలప్ అవుద్ది, వీళ్ళ కల్చర్ డెవలప్ అవుద్ది. అంతే. అమెరికాలో ఎన్ని గుళ్ళు కట్టారా? ఉన్నది ఎంతమంది, గుళ్ళు కట్టిన వాళ్ళు ఎంతమంది? ఆస్ట్రేలియా కానీ యూరోప్లో కానీ హిందువులు అంతమంది ఉన్నారు, గుళ్ళు కట్టిన విధానం అంతమంది ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం ఈ వచనంలో అంటాడు, ఈ మొత్తం చాలా సబ్జెక్ట్ ఉంటుంది అక్కడ. మీరు లింగాల గుళ్ళను వీధిని కట్టారు, వీధి కట్టారు. మీరు ఉన్నదేం తక్కువ మంది. ఒక్కొక్కడు గుడ్డు కట్టే విధానం, విగ్రహాలు కట్టే విధానం వాడి యొక్క అహంకారాన్ని చూపిస్తాయి. మోడీ అనేవాడు నిజంగా జాతిపితనే కానీ, లేకపోతే ఆ యొక్క రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ని కనుక ప్రేమిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం పెట్టడు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ విగ్రహం పెట్టేవాడు. అంత రెసిస్ట్ వాడు. ఒక బజార్ దాని కొడుకు రాజ్యాంగం ఎక్కితే, రాజ్యాంగంలోకి ఎంటర్ అయితే వాడు చేసే నీచత్వం ఎలా ఉంటుందో బైబిల్లో రాయబడి ఉంటుంది. ఒక బజార్లో కూలి చేసుకునే దాని కొడుకు సిగ్గుమాలి పనులు చేస్తా కూర్చుంటే ఈ దేవుడు అనే యెహోవా ఎలా చీల్చి చెండాడాడో బైబిల్లో రాయబడి ఉంటుంది. నీకే కనపడదు అది. మీకు ఏ కాడికి అది వెస్ట్రన్ కల్చర్ ఒక బ్రిటిష్ వాడు కనపడతాడు. ఈ బైబిల్ చూస్తే మీకు బ్రిటిష్ వాడు తప్ప ఎవడు కనపడ్డు. ఇంకెవడు దాంట్లో క్రీస్తు ఇంకెవడు కనపడతాడు మీకు? ఆ బాలుడు మధుడు కనపడతాడు. ఇంకా ఏమైనా ఉండే మీ దగ్గర? ఏం లేదు మీ ఆలోచన. సో దట్ ఈస్ వై నీ ఐక్యూ లెవెల్ అనేది చాలా చాలా లో. నీ ఐక్యూ లెవెల్ చాలా లో ఉంది కాబట్టి నువ్వు లోగా ఆలోచిస్తావు. నువ్వు లో కాస్టోడివి. నీకు నీతి నీచేది తెలీదు. చక్కగా ప్రేమించావనుకో సూపర్ అండి. అన్నం పెట్టావనుకో అబ్బా బాగా పెట్టాడు రా, పెట్టాడు కానీ రే ఇంకా బాగుండేది, ఇంకా టేస్ట్ వేయాలి. అసలే కడుపు కలిసి వస్తున్నావు, ఎంతో కొంత ఫుడ్ పెట్టారు, పెట్టు కూడా తిడతాం అనమాట. అంత నీచమైన గుంపు భారతీయులు. గొప్ప ధర్మం అంటారేంట్రా? ధర్మం అంటే ఇదిగో బైబిల్. నిజమైన ధర్మశాస్త్రం బైబిల్, మను ధర్మశాస్త్రం ఇది. దీనిలో ఉన్న పదాలు వాడుకుంటేనే తాడేసి అండేశారు, చీల్చి చెడ్డాడాడు ఒక్కొక్కడు. రాసిన ఎవరు? అక్షరగానే చేసినాడు. వాటిని ఇష్టం వచ్చిన విధంగా రాసుకొని నేను చాలా దమ్మున్న ఉండని చెప్పి చూపించినటువంటి సబ్జెక్ట్ భారతదేశంలో ఉంది. అది దాన్ని ఏమన్నామంటే వేదాలన్నాం, పురాణాలన్నాం, ఉపనిషత్తులు అన్నాం, భగవద్గీత అన్నాం, మహాభారతం అన్నాం, రామాయణం అన్నాం. ఇంతేముంది ఇంకా. ఆ దరిద్రం మొత్తం ఎలాగా ఇటువంటి పనులు చేశారు, ఎలా క్రియేట్ అయింది, అది మొత్తం బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది. దానికి ఇంకా ఆజ్యం మోసింది న్యూ టెస్ట్మెంట్. అంతే. పురాణాలు అంటే ఉందిరా, ప్రాచీనమైన గ్రంథాలు ఎన్ని ఉండే. అవి కాలాలు బట్టి తీయండి బయట చూద్దాం. నువ్వు కాలాలు చూసినా కూడా నా ముందు నిలబడలేవు. యేసుక్రీస్తు గురించి చెప్పను నేను, బీసీ కూడా మాట్లాడు. నువ్వు మాట్లాడే మాటలోకి వస్తాను నేను. కాలం, కృతయుగం, త్రేతయుగం, ఇవన్నీ వీటి గురించి మాట్లాడతాను నేను. అంత నీచమైన సంస్కృతిగా ఈ దేశాల వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. మీరంటే అసహ్యం వేసిన దేశాలకి, అందుకనే వాళ్ళు మిమ్మల్ని కొడుతున్నారు. ఒకటి జీనోసైడ్ చేయకుండా తెలివిగా మిమ్మల్ని బానిసలుగా మార్చాడు. రెండోది అసలు అచ్చంగా జీనోసైడ్ జరగబోతుంటే ఎస్తేరు కాలంలో కారణం అదే, ఎస్తేరుని తీసుకొని రావడం కారణం అదే. జీనోసైడ్ ఆపాలి కాబట్టి ఆమెను అచ్చంగా దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఎస్తేరు ద్వారా జీనోసైడ్ జరగకుండా ఆగింది. మళ్ళీ జీనోసైడ్ ఎక్కడ జరిగింది? ఆ యొక్క నాసిజంల విషయంలో జరిగింది. రెండు ఈ ఫైనల్గా ఎక్కడ జరిగింది? మొన్న 2023లో మోడీ అనేవాడి వలన జరిగింది. ఎవరు చంపారు? ఒక యూదుడు ఇంకొక యూదును చంపాడు. సింపుల్ మాట, ఒక యూదుడు ఇంకొక యూదును చంపాడు. మోడీ అనేవాడు యూదుడు, వాడి కింద ఉన్నటువంటి వాడికి నా వాళ్ళు కాదనుకున్నవాడు చంపాడు. వాడు యూదుడే, ఈడు యూదుడే. ఒకడేమో బొమ్మలు కంటుకుపోతే ఇంకొకడేమో వాక్యాన్ని కంటుకుపోయాడు. ఒకడు బొమ్మలు కంటుకుపోతే ఒకడేమో సిలువు కంటుకుపోయాడు. ఇది నీచత్వం. ఇది వెస్ట్రన్ కల్చర్ కూడా తెలియదు.
ఇది వెస్టర్న్ కల్చర్ కూడా తెలియదు. వెస్టర్న్ కల్చర్కి ఏం తెలుసు అంటే యేసుక్రీస్తు తెలుసు, పాప క్షమాపణ విషయమే తెలుసు వాడికి. అందుకనే వాటి పునాదుల మీద, పాప క్షమాపణ పునాదుల మీద ఈ దేశాలు ఏర్పరచుకున్నాయి, ఇంత చక్కగా ఉన్నాయి. నువ్వు మళ్ళీ వచ్చి దాన్ని టాయిలెట్లుగా మార్చావు. ఈ వీడియో రాకముందు ఏం చేశాను నేను, హిందూ దేశంలో లేదా హిందుస్థాన్ గురించి ఆల్రెడీ ప్రవక్తలు ఏమని మాట్లాడారు, యెషయా ఏమని మాట్లాడాడు, ఇర్మియా ఏమని మాట్లాడాడు, కానీ చేసిన తర్వాత ఆ వీడియో చూశాను. ఈ బొమ్మలు చూసుకునేవాడు వాడికి వాడు మెదడు లేదురా బాబు అని చెప్పాడు. ఆల్రెడీ అలాగే జరిగింది. నేను ఆ వీడియో చూసాను చెప్పట్లా, నేను వాక్యం చదివేవాడిని. నేను ఇది తప్ప కూడా చదువు. నేను రకరకాల లాంగ్వేజ్లోకి వెళ్ళిపోతాను, రకరకాల లాంగ్వేజ్లోకి వెళ్ళి రకరకాల సబ్జెక్టు, ఈ పదాన్ని ఏమంటున్నారు, ఈ భాషలో ఈ పదాన్ని ఏమంటున్నారు అని చదువుకుంటాను. నాకు స్క్రిప్చర్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ నాది, ఐడల్ వర్షిప్ కాదు నేను చేసేది. జీనోసైడ్ జరిగింది, ఈ ప్రోర జరిగింది. వీళ్ళకి అసహ్యం వేసింది మీరంటే, ఇండియన్స్ అంటే అసహ్యం వేసింది. మీరు జాగ్రత్త పడతాం మంచిది, బైబిల్ చదివి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. రెండోది, హిందూ దేశ చరిత్రలో హిందూ దేశంలో జీనోసైడ్ జరిగింది. ఏది? ఎస్తేరు గ్రంథంలో. అంటే జరిగిందంటే జరగబోతుంది, దేవుడే దాన్ని ఆపాడు. అసలు ఇప్పుడు భారతదేశం అనే పదం ఎక్కడ వచ్చింది? అసలు చిన్నజీరి గారు ఏమంటారంటే, మంది హిందూయిజం కాదు, రేస్, భారత్ అనే రేస్ మంది అని చెప్తాడు ఆయన. రేస్ అంటే ఏ రేస్ అన్నాడు ఆయన? భారత్ అన్నాడు. మరి భారత్ అనే పదం ఎక్కడ కనపడుతుంది అసలు? హిందూ పురాణాలు కనపడుద్దా? పోనీ భారతం ఉంది కాబట్టి భారత్ అంటావా? లేదు భరతుడు ఏళ్ళగాడు భారతుడు వచ్చిందని అంటావా? భారతదేశం వచ్చిందంటావా? అంతవరకు తెలుసు. కానీ బైబిల్ దానికి ప్రస్ఫుటమైనటువంటి సమాధానం ఇస్తుంది. ఎగ్జాక్ట్గా వాడు భారత్ అంటే 3 మహారాజ్యాల కలయిక. భారత్ అంటే 3 మహారాజ్యాల కలయిక. ఎస్తేరు గ్రంథం, మనం హిందూ దేశం అనే పదాన్ని చూస్తే ఎస్తేరు గ్రంథంలో అది BCE, బిఫోర్ కామన్ ఎరాలో 468-70లో ఉంటుంది అది. అలాగే భారత్ అనే పదం సృష్టించడానికి ప్రధానమైన ప్రవక్త ఒక ఉంటాడు. ప్రవక్త ఉన్నదేమో ఎస్తేరు గ్రంథం కంటే ముందుంటాడు, కానీ భారత్ అనే పదం సృష్టించబడింది హిందూ దేశం తర్వాత సృష్టించబడింది. అది కూడా సృష్టించింది ఎవడు అంటే, ఇదిగో ఈ యొక్క కథలు రాసేవాడు, నాలాగా థింక్ చేసేవాడు. మీరు చూడండి, యెషయా గ్రంథం 19వ అధ్యాయం నేను స్క్రీన్లో పెడతాను. నేను స్టడీ చేసి కొంచెం డిఫరెంట్ కూడా నీకు అర్థం కాకపోవచ్చు, అయినా సరే మీకు ప్రూఫ్ కోసం అన్నిటి మీద నేను స్క్రీన్లో పెడతాను, చదువుకోండి తర్వాత. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 24వ వచనంలో ఈ భారత్ అనే పదం రావడానికి గల కారణమైన సబ్జెక్ట్ ఉంటుంది, చదువుకోండి. సైన్యములకు అధిపతి యెహోవా ఏమన్నాడంటే, నా జనుమైన ఐగుప్తీయులారా. యాక్చువల్గా ఐగుప్తీయులను చీల్చి చెండాడాడు, మరి అసలు మరీ దారుణంగా. నిజంగా దేవుడు కనుక ఐగుప్తీయులకు వ్యతిరేకమైతే వాడు మొత్తం చంపేసేవాడే, కానీ చంపల. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి మనుషులను బానిసత్వం నుంచి విడిపించాడు, విడిపించాడు అంతే. వాడు మొత్తం చంపల. ఎవడైతే వీళ్ళని అత్యంత నీచంగా బానిసలుగా మార్చి పడేశాడో వాడు చంపేశాడు. తెగులు తీసుకొచ్చాడు, రకరకాలైనటువంటి ప్లేగ్స్, ఈ తెగులు అంటారు వాటిని, కీటకాలను పైకి లేపాడు, చిత్తు చేసి పడేశాడు, చిన్న క్రిమి కీటకాలతో, అంటే ప్రకృతి వైపరీత్యాలతో. చివరికి యెషయా గ్రంథం వచ్చరికి వాళ్ళు నా చేతి పైనటువంటి నా జనం వాళ్ళు అంటున్నాడు. నా జనం అంటున్నాడు ఐగుప్తీయులు. దాని గురించి సబ్జెక్ట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాను. చూడండి, ప్రతి వీడియోలో ప్రీవియస్ వీడియో ఎలా చెప్పాను, ఆ వీడియోలో ఎలా చెప్పాను అని చెప్పుకుంటూనే వస్తాను. అంటే నేను లింకులు కలుపుతున్నాను, అంటే నేను ఆ ప్రీవియస్ వీడియోలో ఏం మాట్లాడాను కూడా నాకు గుర్తుంది అని అర్థం. గుర్తుపెట్టుకోవాలి. రెండవది, నా చేతులు పని అయిన అషూరియులారా అన్నాడు. వీళ్ళని ఇంగ్లీష్ ఏమన్నారంటే అసీరియన్స్ అంటారు. అషూరియులు అంటే అసుర జాతి అని అర్థం. అసురులు వాళ్ళు నేను చేసిన సృష్టించిన వాళ్ళు అంటాడు ఆయన. ఒక జాతి ఏమో అది నా జనాంగము అన్నాడు. తర్వాత అసూరియులను సృష్టించిన నేనే,
దేవుడు అంటున్నాడు. 3, నా స్వాస్థ్యమైన ఇజ్రాయేలీయులారా. ఇది తలకాయ నొప్పి. ఎందుకన్నానంటే ఇజ్రాయేలీలు అంటే ఏమిటి అర్థం? యేసు క్రీస్తు నామం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు, అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మిస్లీడ్ చేసిన జాతి సమాజాన్ని తప్పుదవ పట్టించి సమాజంలో ఉన్నటువంటి వనరులను వాడి కిందే ఉంచుకొని ఎదుటి వ్యక్తిని అత్యంత నీచంగా ట్రీట్ చేసిన జాతి ఇజ్రాయేలీల జాతి ఈ భారతదేశంలో ఉండిపోయింది. అర్థమైందా? వీళ్ళు చేసింది ఏంటంటే సూర్యుని పూజిస్తారు. నా జనమైన ఈ ఐగుప్తీయులారా అన్నారంటే ఐగుప్తీయులు పూజించే దేవుడి పేరు రా. తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే సూర్యుడు అని అర్థం. ఇజ్రాయేలీలు ఎవరిని పూజిస్తున్నారు? ఇప్పుడు సూర్యుని కూడా దేవుడిగా పూజిస్తున్నారు. 2, నా చేతి పని అయిన అసీరియలారా అన్నాడు ఆయన. అంటే అసీరియన్స్, అసురులు. వాడు పూజించే దేవుడు ఎవరు? కృష్ణ. అది దీంట్లో ఉంటుంది, చూపిస్తాను తర్వాత ఇంకేమన్నాడు? ఇజ్రాయేలీలారా, వీళ్ళు శివుని పూజిస్తారు. ఆ శివుడు కానుకొని ఉన్నటువంటి దేవీ దేవతలను పూజిస్తారు. ఎక్కడ లేని దరిద్రాన్ని అంతా మీదేసుకొని అవి దేవునికి అప్పచెప్పి ప్రపంచాన్ని పెంట చేస్తారు అన్నమాట. ఇది నీడు చేసే పని. అందుకనే నిర్గమాకాండం 3వ అధ్యాయం 11, 12, 13, 14 వచనాల్లో ఈ దేవుడు మోషేతో మాట్లాడుతూ నేను నిత్యత్వములో ఉన్నవాడను, అంటే నేను ఉన్నవాడను అని. దానికి ఇంకో పదం ఏంటంటే మనం యాడ్ చేసిన పదం ట్రాన్స్లేటెడ్ వర్డ్. ఇంకా గ్రాంధికంగా వాడితే నేను ఉన్నవాడను అంటే నేను స్వయంభవుడనై ఉన్నాను అని అర్థం. 2, అనువాడనై ఉన్నాను అని అర్థం. సుమేరియన్ కల్చర్లో అత్యంత ప్రధానమైన దేవుడు వీడే అని సమాజం, సుమేరియన్ జాతి సృష్టించిన దేవుడు అను, అంటే స్వర్గాన్ని సృష్టించేవాడు. ఆ దేవుడు స్వర్గాన్నే కాదు భూమిని కూడా సృష్టించాడు. కాబట్టి సుమేరియన్ కల్చర్లో భూమికి పెట్టిన పేరు కి. అప్పుడు అను నా కి అవుతుంది. అంత కాంప్లికేటెడ్గా ఉంటుంది ఈ సబ్జెక్ట్. ఇజ్రాయేలీలు పూజించే దేవీ దేవతలు మన భారతదేశంలో నుండిపోయింది. అంతకుముందు ఇప్పుడే చెప్పా, మన భారతదేశంలో మిగిలిపోయిన శేషం రా నాయన. దీనిని తప్పనిసరిగా బ్రేక్ చేయకపోతే ఈ సమాజం బాగుపడదు అని డిసైడ్ అయ్యాను. కాబట్టి థియాలజీ కూడా కొంతకాలం ఆపుకున్నాను. నా వల్ల కావట్లేదు సార్, నా ఆలోచన మీ ఆలోచన కుదరట్లేదు, నేను కొంతకాలం ఆపుతాను అని చెప్పేసి కొంతకాలం ఆపా. ఎందుకంటే థియాలజీ ఉన్నటువంటి నీచత్వం ఏంటంటే ఎవడో కథ రాస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత పెట్టారు అనుకుందాం. భగవద్గీత అనేక శ్లోకాలతో ఉండదు కాబట్టి దాని మీద నేను రివ్యూ ఇవ్వాలి. ఇది వాడు చెప్పేది. లేదు, పురాణాల్లో ఏదో ఒక పురాణం థియాలజీలో పెట్టేసి దీని మీద నేను రివ్యూ ఇవ్వాలి. ఇది ఏంటి, ఇది ఎక్కడ ఉంటుంది, ఏంటి అని రకరకాల. అంతే, అంతకుమించి ఏం లేదు. దాని మీద ఇంకొక పురాణం మరి మిగిలిన పురాణాల సంగతి ఏంటి నేను ప్రశ్నించింది అది. అంటే మీకు అర్థం అవడం కోసం నేను పురాణాలను పదం వాడాను, భగవద్గీత పడాను. ఇప్పుడు యశగ్రంథం వాడేవు బాగానే ఉంది, యశగ్రంథంలో వాడుతున్నావు బాగానే ఉంది. మరి నెక్స్ట్ ఏంటి? మిగిలినటువంటి గ్రంథాలు ఉన్నాయి కదా, వాడి గురించి ఏంటి? వాడి గురించి ఇంకో కోర్స్ బుక్లు చూద్దాం అంటారు. ఇది కుదరదు, నేను అవ్వాలి కదా. ఇలా దేవుడు అనబడిన వాడు ఏకీకృతమైనప్పుడు సబ్జెక్టు కూడా రకరకాల ఉన్నప్పుడు కూడా ఏకీకృతంగానే మాట్లాడాలి. నేను అలా కాయిన్ చేసుకున్నాను సబ్జెక్ట్ని. అందుకని వాడికి నాకు కుదరలేదు కాబట్టి ఆయన ఏమన్నా అంటే అయితే నువ్వు పుస్తకాలు రాసుకోపోయి కుదరదు ఇక్కడ అన్నాడు. ఒకటే మాట చెప్పాడు, నువ్వు నీ ఆలోచన విధానం బియాండ్ వెళ్ళిపోయింది, నేను ఒప్పుకుంటా. కానీ మేము యూనివర్సిటీకి ప్రభుత్వాలకి లోబడిన పనులు చేసేవాళ్ళం. నేను శాలరీస్ వాళ్ళు తీసుకున్నాం. ఒకవేళ మేము బయటకు వచ్చామనుకో నేను నీతో పాటు కలుస్తా. కానీ ఇప్పుడు మేము లోబడి ఉన్నాం కాబట్టి మీరు మాకు లోబడినారు. ఈ కుదరదు. ఎందుకంటే బౌండరీస్ మధ్య ఉండేటువంటి మెంటాలిటీ అది కాదు. కాబట్టి కొంతకాలం ఆపుతాను, నచ్చిన దానికి మళ్ళీ వస్తా. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పేసి కొంతవరకు పాజులో పెట్టి వచ్చేసి. ఇజ్రాయిలీ చేసే పని ఏంటంటే రకరకాల దేవతలను సృష్టించేదేవుడు. పనులు చేసేవాడు చేయడాడు. వాడి పనులు చెప్పులు కొడతాడు, బట్టలు కుట్టాడు, బట్టలు వేస్తాడు, వాటిని మళ్ళీ కుట్టేవాడు కుడతా ఉంటాడు. అలాగే కొండలు చేసేవాడు కొండలు చేస్తాడు. ఎలాగంత సీన్ లేదు పాపం. చేసేది ఎవడంటే ఎక్స్ట్రీమిస్టులే. దైవత్వానికి బాగా దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ దేవుడు ఎవడు తెలియదు. ఇక అక్కడి నుంచి రాసుకుంటా అక్కడ నుంచి ఇక్కడ భూమి మీదకి రాసుకుంటూ వస్తాడు. వాడు అక్కడికైతే వెళ్ళాడు అంటే వాడి ఆలోచన ఎంత దూరం అయితే పోయిందో
అంత దూరం నుంచి ఆలోచించుకుంటూ నుంచి భూమి మీద తిరిగే వాడికి లింక్ పెడతాడు. ఇది పాపం. వాడు ఇజ్రాయేలీయుడు అంటే అర్థమైందా? ఇజ్రాయేలీల దేవుడు రాముడు కాదు, శివుడు. ఆ శివుడు ఏ రూపంలో ఉన్నాడో నేను చెప్తాను. అదేంట్రా మరి భారత్ అంటే మరి షీ వస్తుంది కదా అంటాను. ఇప్పుడు నేను అనునాకి అని చెప్పాను చూసావా, ఆ అనునాకి కంటే ముందు ఒకడు ఉంటాడు. ఆడి పేరు తియమత్. అప్పుడు ఇజ్రాయేలీల దేవుడేమో తియమత్తులో మొట్టమొదటి అక్షరం భారత తీస్తే సెపరేట్ చేస్తే రా అనే దేవుడు ఈశ్వరుని దేవుడితే బా అనేది ఈ 3 కల్చర్లు కలిగి ఒక రాజు వెళ్తాడు. ఆడి పేరు బాబెల్ రాజు నెబుకద్నెజరు. ఈ దేవుడనే యెహోవా ఈజిప్ట్లో ఉన్నాడుగా ఆడి చేతికి అప్పచెప్తాడు. ఈ దేవుడనే యెహోవా ఈ యొక్క ఈదులో అప్పచెప్తాడు, అసిరియలకు ఆడికి అప్పచెప్తాడు. అలాగే ఇప్పుడు మనం ఉన్నామే, కల్దీలను ఆధారంగా చేసుకొని వాడు కూడా మనకు అప్పచెప్తాడు. అప్పుడు ఈ 3 కల్చర్లు కలిసి ఒకే ప్రదేశంలో ఉండిపోయింది. దానిని భారత్ అన్నాం. దీనిని మించిన సబ్జెక్టు నేను చెప్పినటువంటి అనాలిసిస్ ఎవడ చేసినా కానీ చూద్దాం. భూమండలం మీద ఎవడ చేసినా చేయమను ఛాలెంజ్ చేస్తా. నేను ఇచ్చిన ఈవెన్ థియాలజీలో కూడా కనపడుతుంది. నేను ఇచ్చిన సబ్జెక్టు అలా చూసుకోవడం తప్ప నాకు తిరిగి మాట్లాడే మగాడు ఎవడలేడు ఈ భూమండలం. అది కామెంట్ ఇవ్వడం చేస్తాడని చూస్తున్నా. ఎవడు ఎక్కడో ఒకటి ఇస్తున్నాడు, వాడికి నచ్చని కామెంట్ చేస్తున్నాడు అంతే. సబ్జెక్ట్ని అనాలిసిస్ చేసే నాలెడ్జ్ వాడు ఎవడికి లేదు. భారత్ అనే పదం ఇదిగో ఎక్కడి నుంచి వాడు సృష్టిస్తారు. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 24 నుంచి భారత్ అనే పదం సృష్టిస్తారు. మన పూర్వీకులు చేసిన పని. అప్పుడు 2 దేశ పదాల మధ్య ఫైట్ వచ్చేస్తుంది. ఎస్తేర్ గ్రంథంలోనేమో వచ్చే కాలానికి ఏమో హిందూ దేశం అన్నారు. అలాగే బాబెల్ కల్చరు అంటే ఈ 3 కల్చర్ కలిగి ఉంది కాబట్టి బాబెల్ కల్చరు, ఈజిప్షియన్ కల్చరు, అసీరియన్ కల్చర్ మొత్తం కలిసి ఉంది కాబట్టి ఇప్పుడు భారత్ అయింది. ఏది ముందు ఏది వెనక ఎవడికి తెలియట్లేదు. ఈ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం కొలది మీకు చెప్తున్నా. నాకు వచ్చే అంత విజన్ వచ్చిందో నాకు తెలుసు. అది ఆ విజన్ మొత్తం బయట ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. ఆ విజన్కి తగిన విధంగా నేను బతకాలి. మీరందరూ అడ్డం వచ్చి పోలీసులు అడ్డం వచ్చి కేసులు వేస్తానంటే ముఖం పగిలిపోదు. నాకు వ్యతిరేకంగా ఎవడు బతకడం, ఈవెన్ ఫ్యామిలీ కూడా కాదు. నాకు దేవుడు ముఖ్యం, దేవుడే ప్రధానం నాకు. ఆ తర్వాతే భార్య, పిల్లలు, ఇంకా ఎవడైనా స్నేహితులైనా, ఇంకోడైనా రిలేషన్షిప్ అయినా ఇంకోటి ఏదైనా సరే. కాబట్టి నేను చెప్పేది ఇతర దేశాలలో ఉన్నటువంటి హిందువులు కొంచెం మేలుకోండి. దయచేసి నేను చెప్పేది కొంచెం ఆలోచించండి. మీరు చదివారు అనుకో, అప్పుడు మీరేమనొచ్చు అంటే, బాబు నువ్వు నేను ఒకటే రా నాయన, నీకు తెలీదు, మేము హిందువులమే, కానీ హిందువులు నువ్వు నేను ఒకటే, మేము పూజిస్తున్నాం అంతే, కానీ ఇదిగో ఈ బైబిల్ ఎలా ఉంది, మేము ఆచారాలు చేస్తున్నాం అంతే. కాబట్టి ఈ ఆచారాలు మేము తీసేయాలంటే, లేదా మేమందరం ఒకటి కలవాలంటే మనందరం కలిసి బైబిల్ చదువుతాం. పండగలు చేయమా ఇక దేవుడు మా యొక్క హృదయాలు మార్చాడనుకో, మార్చేస్తాం. మీ మమ్మల్ని కొడతాం ఆపండి అని చెప్పండి. తప్పనిసరిగా హిందువుల తరపున నేనైతే నిలబడతా బైబిల్ పట్టుకొని. మళ్ళీ సొంత నాలెడ్జ్ పనికిరాదు. నేను ఒక ఆలోచన చేశానంటే దాని గురించి ఈ వెనక ముందు కూడా చూసుకోండి. నేను దేవుడే ముందు ఉండాలి, ఆ తర్వాత ఇంకెవడైనా ఆలోచిస్తాను. కాబట్టి భారతీయులు మిమ్మల్ని కాపాడుకోవాలంటే నువ్వేమీ చేయలేవు, తిరిగి కొట్టలేవు. కొట్టావు నువ్వు అయిపోతావు. వాడు అమ్మళ్ళు అలాగే ఉంటుంది. నువ్వు ఇండియా ఏ దగ్గర కూర్చొని మన కమ్ముడురా, అక్కడ పోలీసు వాడు ఎవడురా, మనోడేనా, రెడ్డా, అరే మరి రెడ్డి అయితే మన మాట ఏనరా, కాపోడా, ఇట్లా మాలుడా తీసి పక్కన మాలు కూడా ఏది కూడా కాదు. నువ్వు అలాగైతే చూస్తావు. ఇక్కడ కూడా అంతే. వాడు ఇండియానా కొట్టాడు, నేను తాడదీశాను ఏంట్రా, అలా ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. కాబట్టి దేవుడు తెలుసుకోండి, చక్కగా తెలుసుకోండి. జీనోసైడ్ జరగకుండా చూసుకోండి. మీ మీద ప్రపంచ దేశాలు కన్నేసినాయి. ఇండియన్స్ మీద, ఇండియన్ అంటే ఆదివాసీలు అర్థం, అంత మీ పెద్ద పీకింది లేదు అక్కడ. ఇండియన్స్ అంటే ఆదివాసీలు అని ఈ పెద్ద అక్కడ ఏదో పెద్ద గొప్ప అంటారేంటి అక్కడ. కాబట్టి ఈ ఆదివాసీల మీద వీళ్ళు కన్నేశారు. వాళ్ళలో క్రూరత్వం చచ్చిపోవాలా, అలాగే ఉంది. ఆదివాసీలు చేసే పని ఏంటి, అడవిలో ఉన్నప్పుడు చెట్లు ఏది పడితే అది తింటారు, నచ్చిందని తింటారు, బాణాలు చంపుతారు, లేపేస్తారు. అండమాన్ నికోబార్ యాక్టివిటీసే మనం చేసేది, ఇంకొత్త ఏమైనా ఉండే, బట్టలు కట్టుకున్నాం అంతేగా. కాబట్టి వాస్తవాలు ఆలోచించండి. వాస్తవాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు ఆలోచించండి.
దైవత్వాన్ని గురించి తెలుసుకోండి, బైబిల్ మాత్రం చదవండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంతే. నమ్మాడేనండి ప్లీజ్. నువ్వు చస్తావు, నీ బిడ్డల పరిస్థితి ఏంది ఆలోచించి ఎప్పుడైనా ఆలోచించుకో. నీ బిడ్డలకు నువ్వేమిస్తున్నావంటే దేవుడి వాక్యాన్ని ఇవ్వాలి, ఆస్తిపాస్తులు కాదు అడిగి ఇవ్వాల్సిందే. వాడు పెరుగుతాడు. నువ్వు ఉన్నప్పుడు తెచ్చావనుకో, ఎంతోమంది తల్లిదండ్రులు చిన్న పిల్లల వాళ్ళు ఏమంటారు ఆ పరుపుల మీద ఉండగానే చచ్చిపోతున్నారు పాపం. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అనాథలు ఎవరట్లేదా? నువ్వు నేను కళ్ళు మూస్తే మన బిడ్డలు ఏమవుతాయో ఎవడో తెలియదు. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని బైబిల్ చదివి మిమ్మల్ని మీరు కాపాడండి, మీ బిడ్డలను కాపాడండి. అర్థమైందండి? థ్యాంక్ యూ వెరీ మచ్.